నో ప్లాస్టిక్ జోన్ గా ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్రాన్ని తీర్చిదిద్దుటకు సహకరించాలని కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎండి నజీనా బేగం అన్నారు. ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చే ఉద్దేశంతో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పక్షి సంరక్షణ కేంద్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించేందుకు డిఎఫ్ఓకు సూచనలు జారీ చేశామని తెలిపారు. పక్షి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించే వారికి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను లోపలికి తీసుకురావద్దని అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే హానికర ప్రభావాలను వివరించారు. ఇవాళ మనం ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ ఉప్పలపాడు పరిరక్షణ కేంద్రంలో ఉన్నాము. వలస పక్షుల పరిరక్షణ కేంద్రంలో ఉన్నాము. ఉప్పలపాడు అనే గ్రామము సుమారు 10 కిలోమీటర్లు గుంటూరు నగర శివారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఇది వలస పక్షుల పరిరక్షణ కేంద్రం, వలస పక్షుల సంరక్షణ కేంద్రం లేదా వలస పక్షుల పునరావాస కేంద్రంగా మనం అందరము తెలుసుకున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఇవాళ మనము ఇక్కడ గ్యాదర్ అయిన అంశం ఏమిటంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి డైరెక్షన్స్ సెక్షన్ 5(p) ఆఫ్ ఈపీ యాక్ట్ 1986 క్రింద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని జారీ చేసి ఉన్నారు. వారి ఉత్తర్వులు 16/12/2026 ద్వారా. దీని ముఖ్య సారాంశం ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ వారు 1/1/2026 ఉత్తర్వుల ద్వారా ఈ బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్తర్వులని అమలు చేయవలసినదిగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ మరియు జోనల్ ఆఫీసులకి తెలియపరిచి ఉన్నారు. దీని కిందట ఇవాళ మేము ఇక్కడ ఈ ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ బర్డ్స్ పరిరక్షణ కేంద్రంలో డిఎఫ్ఓ వారికి వారి ఆర్ఎఫ్ఓ వారి ద్వారా ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీని ప్లాస్టిక్ రహిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకూడదని మరియు ఇక్కడ ఈ పరిరక్షణ కేంద్రాన్ని పక్షి పరిరక్షణ కేంద్రాన్ని ప్లాస్టిక్ రహిత పరిరక్షణ కేంద్రంగా చేపట్టవలసిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం తరఫున ఒక ఉత్తర్వులు జారీ చేసి ఉన్నాము. దీన్ని అమలు చేయవలసినదిగా వీరు ఇక్కడ మన ఈ ఉప్పలపాడు పరిరక్షణ కేంద్రం యొక్క గ్రామ కమిటీ యొక్క చైర్మన్ వారు మరియు గ్రామ సర్పంచ్ వారు ఉప్పలపాడు గ్రామ సర్పంచ్ వారిని కూడా కోరుతున్నది ఏంటంటే ఈ ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీని కాలుష్య రహిత ప్లాస్టిక్ రహిత కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాం. ఇక్కడ సుమారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం వారు గుంటూరు ఇవాళ ఇక్కడ ఉప్పలపాడులో పక్షుల పరిరక్షణ కేంద్రం ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ నందు ఈ ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ ఈ ఉప్పలపాడు వలస పక్షుల పరిరక్షణ కేంద్రాన్ని ప్లాస్టిక్ రహిత పరిరక్షణ కేంద్రంగా చేయవలసినదని డిఎఫ్ఓ వారికి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం వారి ఉత్తర్వులు 8/1/2026 ద్వారా తెలియపరిచి ఉన్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు 16/12/2025 వారి ఉత్తర్వుల ద్వారా సెక్షన్ 5(p) ఆఫ్ ఈపీ యాక్ట్ కింద బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అమలు చేయవలసినదిగా వివిధ స్టేట్స్ యొక్క మెంబర్ సెక్రటరీస్కి తెలియపరిచి ఉన్నారు. మెంబర్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఏపీ వారి రీజనల్ మరియు జోనల్ కార్యాలయాలకు వీటిని అమలు చేయవలసినదిగా వారి ఉత్తర్వులు 1/1/2026 ద్వారా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దానిలో భాగంగా ఇవాళ ఈ పక్షుల పరిరక్షణ కేంద్రంతో మేము ఈ కొత్త సంవత్సరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ మరియు ప్లాస్టిక్ రహిత ఉప్పలపాడు పరిరక్షణ కేంద్రం చేపట్టవలసిన ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాము.